ఈనాటి ఈ వాక్యంలో మనందరము నేర్చుకోవలసిన ఆశీర్వాదపు మాటలు ప్రభు పరిశుద్ధాత్మ చేత మనకి బయలుపరుస్తున్నప్పుడు మన హృదయాలను దేవునికి అప్పగించేటట్టుగా ఉండాలి. వాక్యంలో చాలాసార్లు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు బాధ కలిగించేది ఏంటంటే, దేవుడు సమస్తమైన సృష్టిని సృజించి మానవుని హృదయాన్ని కూడా సృజించి వాటికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తే మానవుడు వాటిపై అధికారం పొంది దేవుని బయటికి ఇంటేసి తలుపేసేసాడట. ఏం చేశాడు? దేవుని బయటికి ఇంటేసి తలుపేసేసాడట. ఆయన పాపం ఎంత ప్రేమ కలిగినాడో వెళ్ళిపోకుండా తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నాడట? తలుపు దగ్గర నుంచి ఏం చేస్తాడు? షల్ ఐ కమ్ యూ, మే ఐ కమ్ ఇన్ అని అడుగుతున్నాడు. సృష్టించిన దేవుడు, మనల్ని బలపరిచిన దేవుడు, ఉపయోగపడ్డ దేవుడు మనకి అడుగుతున్నాడు, పర్మిషన్ అడుగుతున్నాడు, నేను మీ హృదయంలోకి రానే. మనం బయటికి వెళ్ళడం పెద్ద పొరపాటు. ఆయన అడగటంలో గొప్ప ప్రేమ ఉంది, కానీ మనం బయటికి వెళ్ళేయడంలో పెద్ద పొరపాటు. సో ఈరోజైనా వాక్యం చేత మనతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలను, మన మనస్సులను, మన యొక్క శరీరాలను దేవుని సన్నిధిలో సరిగా పెట్టుకుని శ్రద్ధగా దేవుని వాక్యం వింటే బహుగా అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి బిగ్గరగా 2 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లేఖన భాగంలో చదవబడ్డ ఈ మాటల్లో 4వ అధ్యాయంలో పద్మాసు దీవిలో ఉన్న యోహాను గారు ఆత్మవశుడై ఒక స్వరాన్ని విని పరలోకము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటనను చూచాడు. ఆత్మవశుడనై నేను పైకి రా అని పిలవగా ప్రభు మాటను బట్టి పైకి రమ్ము అనగా నేను వెళ్ళి అక్కడ జరిగిన ఒక సంఘటనని చూచి తిని, ఆ జరిగిన సంఘటన ఏంటంటే ఒక పెద్ద సింహాసనం వేయబడి ఉందట. ఏం వేయబడి ఉందట? పెద్ద సింహాసనం. పరలోకపు దర్శనం చూపిస్తున్నాడు. మీరు ఎవరైనా వెళ్ళారా పరలోకం అంటే? వెళ్ళి వచ్చినట్టు ఉన్నాడు ఇక్కడ. పరలోకం ఎలా ఉంటుంది? వాస్తవేనా? అవును, ఇదిగో వాస్తవమే. ఈ వాక్యాలు చెప్తున్నాయని వాస్తవాన్ని. పరలోకం గురించే కదా మనం ఈరోజు ప్రభువును విశ్వసించాం. పరలోకం ఈరోజు ఏదో రోజు ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోయింది. పరలోకం కొరకే కదా ఈ యొక్క ఏర్పాట్లు, ప్రయాసలు, ప్రార్థనలు. అయితే అది ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, అందులో ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన వాక్యాలు బహు స్పష్టంగా ఉన్నాయి. మీలో చాలామంది చాలా పరలోకాల గురించి వింటారేమో. అవన్నీ మనుషుల్లో నుండి, వారి ఆలోచనలలో నుండి, వారి ఇచ్చల్లో నుండి, వారి యొక్క శరీర ఆశల నుండి, శరీర ఉద్వేగాల నుండి పుట్టుకొచ్చిన తలంపులు. అయితే ఇవి పర్టికులర్గా ఈరోజు ఉదయం మనం మాట్లాడుకునే మాట ఏదంటే, ప్రభు అయిన దేవుడే పరలోకపు మర్మములను, పరలోకపు విషయాలను ప్రభు మనకి నేరుగా ఇదిరాబాయ్ పరలోకంలో ఇలా ఉండదు అని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా. యథార్థమైన హృదయంతో దేవుని స్తోత్రం చెప్దామండి అందరూ. హల్లెలూయా. దేవుడు చెప్పించిన ఈ విషయాన్ని ఆ పద్మాసు దీవిలో ఉన్న యోహాను గారు ఆయన లేఖనాల్లో రాసి ఉంచాడు అన్నమాట. ఆయన పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాయించాడు. నేను ఆత్మవశుడనై ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక సింహాసనం నాకు కనబడింది. ఆ సింహాసనం చుట్టూ ఇంకొక 24 సింహాసనాలు కనబడ్డాయి. ఒక పెద్ద సింహాసనం చుట్టూ ఇంకొక 24 సింహాసనాలు కనబడ్డాయి. ఆ పెద్ద సింహాసనంలో తేజోమయుడును, అతి కాంక్షణీయుడును, ఉన్నతమైన తేజస్సుతో ఉన్న ఒక ఆయన ఆసీనుడయ్యాడు. ఆయన చుట్టూ తెల్లటి వస్త్రాలు ధరించుకుని పైన బంగారుపు కిరీటాలు పెట్టుకుని 24 మంది ఆ 24 సింహాసనంలో ఆసీనుడై ఉండటం నేను చూచాను. ఆ సింహాసనం వెనకాల ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు కలిగినది అర్థం ఏంటంటే నిబంధనకు గుర్తు. నోవహు దినాల్లో నేను మీ మీద జల ప్రళయము తీసుకురానిక అని చెప్పిన నిబంధనకు గుర్తు లాంటిది ఇంద్రధనస్సు కనబడింది. అక్కడ జొన్నవన్నీ చాలా స్పష్టంగా ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన కీర్తిని ప్రస్ఫుతించేటట్టుగా, అనగా వాటిని కీర్తించేటట్టుగా అక్కడ మాకు కనబడ్డాయి. అక్కడ ఉన్న విషయాలన్నీ రాస్తూ వచ్చాడు ఆయన సూర్యకాంత్ పద్మరాగం పోలినవాడు, మరకత్వము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను.
3వ వచనం చదువుతున్నాను నేను. 4వ వచనంలోకి వచ్చాను నేను. సింహాసనం చుట్టూ 24 పెద్దల సింహాసనాలు ఉన్నాయి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయి. ఆ దేవుని 7 ఆత్మలు పరిశుద్ధాత్మను గురించి. మరియు సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రములను, పోలిన సముద్రం, ఇది వాక్యానికి సంబంధించింది. ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనక కన్నులు కలిగిన 4 జీవులు కనబడెను. ఈ 4 జీవులు ఎలా ఉన్నాయి? 1, మొదటి జీవి సింహం వంటిది. 2వ జీవి దూడ వంటిది. 3వ జీవి మనుషుని ముఖం పోలింది. 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ 4 జీవాలకి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలు కలిగిన ఈ 4 జీవాలు ఏమంటున్నాయి? అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో అర్హుడైన ఆరాధికుడైన దేవాది దేవుని పరిశుద్ధుడు 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 అని గానాలు ప్రతిగానాలు చేస్తూ ఉండటం నేను చూచాను. అంతేకాదు ఆ తర్వాత సింహాసనం మీద 24 సింహాసనాల మీద కూర్చున్న పెద్దలు వారి కిరీటాలు తీసి వారి కిరీటాలు తీసి నువ్వు అన్నిటికీ అర్హుడవు, యుగయుగములకు నీవే స్తోత్రార్హుడవు, మాకిచ్చిన ఈ ధన్యత, మాకిచ్చిన ఈ భాగ్యము, మాకిచ్చిన ఈ యోగ్యము అంతా నీ ఘనతే అని ఆ కిరీటాలు నీకే అర్హత కానీ మా దగ్గర కాదని ఆ కిరీటాలు ఆ సింహాసనం మీద ఆశ్చర్యుడైన ఆయన మీద ఆ పాదాల దగ్గర పడేశారట. పిల్లలు 24 మంది పెద్దల్ని పాత నిబంధనల్లో ఉన్న 12 గోత్రికుల్లో ఉన్న పరిశుద్ధుల గురించి, క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తులలో ఉన్న 12 మంది గురించి చెప్పబడుతూ వాళ్ళు చేసిన ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఇంతకీ ఈ వాక్యం అంతా, ఈ 4వ అధ్యాయం అంతా వివరణ ఏంటంటే, పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిశుద్ధత నిమిత్తమై పొందిన అర్హతను బట్టి, పరిశుద్ధత నిమిత్తమై పొందిన ఆ భాగ్యమును బట్టి, పరిశుద్ధ నిమిత్తమై పొందిన ఆ ధన్యతను బట్టి ఈ దేవాది దేవుని స్తుతిని, ఘనతను, మహిమను చెల్లిస్తూ ఆయనకు అర్పించడం కనబడుతుంది. అంటే పరిశుద్ధత నుండి మేం పొందుకున్న భాగ్యము, పరిశుద్ధత నుండి మేం కలిగిన ఆ ధన్యత మా భక్తి, మా శక్తి, మా యుక్తి కాదు, అంతా నీకే అర్హత కలిగిన వాడు. ఇదిగో ఈ కిరీటం కూడా ధన్యత అది నీ దగ్గరే అని, మాకు ఈ గొప్పతనం ఏం వద్దు నీ ఎదుట అని అప్పగించుకుంటున్నారట. వాళ్ళు ఏమన్నారంటే 24 మంది పెద్దల సింహాసనం మీద ఆశుడైన వారిని సాగిలపడి యుగయుగములు జీవించున్న వారిని నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, సమస్త సృష్టించింది నువ్వే, నీ చిత్తం బట్టే అవి కలిగాయి, దాన్ని బట్టే సృష్టించబడ్డాయి, కనుక నీవే మహిమకు, ప్రభావమునకు పొందనర్హుడు అని చెబుతూ ఆ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసేశారు. 4 జీవాలు కనబడ్డాయి. మొదటి జీవానికి ఎలాంటి రూపం ఉందట? సింహము పోలిన రూపం ఉందట. 2వ జీవానికి ఎలాంటి రూపం ఉందట? దూడ వంటి రూపం ఉందట. 3వ జీవానికి ఎలాంటి రూపం ఉందట? మనుషుని పోలిన రూపం ఉందట. 4వ జీవానికి ఎలాంటి రూపం ఉందట? పక్షిరాజు. ఈ జీవాలకు ఉన్న ఉద్దేశాలు ఏంటి? ఎందు గురించి యోహాను గారు ఈ జీవాల యొక్క విధానాలు చూశాడు? ఇది 4 సువార్తలకు గుర్తు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త గుర్తువి. మొట్టమొదటి సింహంకు సంబంధించిన ఆ ముఖం దేనికేనంటే మత్తయి సువార్తకు గుర్తు. మత్తయి సువార్త యేసయ్యను రాజుగా ప్రకటింపజేసింది. సింహాన్ని ఎక్కువగా రాజుగా ఉపయోగిస్తారు కదా. దూడ సేవకు గుర్తు. మార్కు గారు సేవకుడిగా ఆయన ప్రకటించారు. నరుని ముఖము మనుష్య కుమారుని గుర్తు. 3వది లూకా గారు యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడిగా ఆయన ప్రకటించాడు. 4వది పక్షిరాజు, ఎగిరేవాడు, లేక రెక్కలు కలిగినవి, పైనున్నవి అని అర్థం. ఇది పూర్తిగా దైవత్వానికి సంబంధించిన గుర్తు. అది యోహాను గారు చెప్పారు, యేసు ప్రభు వారు దేవుడు అని. వాళ్ళు కూడా ఏమంటున్నారు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు కూడా ఏం చెప్తున్నాయి?
ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి. మీలో చాలామందికి ఈ వేళ ఈ పదం నేర్చుకోలేక ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈ పదం నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ హోలీనెస్, పరిశుద్ధత. ఆ పదంలో ఉన్న ధన్యత, ఆ పదంలో ఉన్న భాగ్యం, ఆ పదం ద్వారా పొందిన ధన్యతలు ఎన్నున్నాయో వీరికి అర్థమైపోయింది బాగా. మీకు నాకు అర్థం అవ్వాలి ఈ ఉదయకాలం. పరిశుద్ధతలో ఉన్న ధన్యత, పరిశుద్ధతలో ఉన్న భాగ్యం, పరిశుద్ధతలో ఉన్న ఆ గొప్ప ఆశీర్వాదము వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి వారిని ఏమంటున్నారు దేవుడు? త్రికాల సంబంధించిన వ్యక్తిని, భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉన్న ఆయనని, భూత కాలంలోనూ పరిశుద్ధుడే, వర్తమాన కాలంలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడే, రాబోయే కాలంలో కూడా పరిశుద్ధుడే. భూత వర్తమాన కాలాల్లో తగిన పరిశుద్ధత ఆయనకున్నది అని చెప్పేట్టుగా వాళ్ళు స్తుతిస్తున్నారని. అంతేకాదు 24 మంది పెద్దలు కూడా అదే పని చేస్తున్నారని. అక్కడ ఉన్నవన్నీ కూడా ఆయన పరిశుద్ధతను కొనియాడుతున్నట్టు ఈ 4వ అధ్యాయం చెప్పిందండి. ఈ 4వ అధ్యాయం మనకేం బోధిస్తుందంటే అండి, మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ముందుగా పరిశుద్ధుడై ఉన్నాడు అని బోధిస్తుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసుక్రీస్తు వారిని ఎందుకు వాళ్ళు కొనియాడుతున్నారు? పోనీ ఇక్కడంటే నిన్ను స్వస్థపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు. ఇక్కడంటే ఏదో నీకు ఉపయోగపడ్డాడు, నాకు ఉపయోగపడ్డాడు. ఇక్కడంటే ఏదో ఆర్యం చేశాడు. కానీ పరలోకంలో కూడా ఆయన మాటే. పరలోకంలో కూడా ఆయన సింహాసనంలో ఆయన కూర్చున్నాడు. పరలోకంలో ప్రతి వాళ్ళు ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారు. యెషయా గారు కూడా చెప్పింది అదే. ఆయన పరలోకంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ముమ్మారు ఆయన్ని హెచ్చిస్తూ మాట్లాడాడు. ఈ పదం కామన్గా ఉంటుంది పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలో. పరిశుద్ధత అనే పదం ప్రతిసారి కామన్గానే ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి మాటల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి వాక్యాల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఖచ్చితంగా రచయితలు కానీ పరిశుద్ధాత్మ కానీ ప్రస్తావించకుండా ఉండలేదు. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఆయన పరిశుద్ధతను కొనియాడటానికి, ఆయన పరిశుద్ధత మనకి ఏం ఉపయోగపడింది, ఆ పెద్దలకు ఏం ఉపయోగపడింది, ఈరోజు మన మధ్యలో ఉన్న మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఉన్న ఆ గొప్ప మాటలలో ఉన్న భాగ్యము, ఏ రీతిగా ఆ పరిశుద్ధతను ధన్యత పొందుకున్నాం మనం, ఈ విషయాలు తెలుసుకుందాం. దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. 2 చేతులు చాపి బిగ్గరగా, మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అనండి అందరూ కలిసి. అవునా? నమ్ముతున్నారు అందరూ? ఎస్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన పరిశుద్ధుడు. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, హీఈస్ ద హోలీ వన్. ఏదైనా ఈ భూమి మీద, ఏదైనా యేసయ్య ఈ లోకంలో చేసినా, ఇక్కడ పెద్దలు అంటున్నారు, మా దేవా నువ్వు సమస్తమును సృష్టించితివి. ఆయన ఈ లోకంలో ఏం సృష్టించినా ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆయన పరిశుద్ధత నుండే తెచ్చాడు. ఆయన పరిశుద్ధ కలిగిన ఆలోచన నుండే సృష్టించాడు ఆయన. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. నువ్వేం సృష్టించినా ఎక్కడి నుంచి తెచ్చావు? నువ్వు నీ ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీ థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీలో ఉన్న పరిశుద్ధత నుండే వచ్చాయి. మానవులను దేవుడు సృజించక మునుపు, ఈ లోకాన్ని సృజించినప్పుడు ఆయన సృజించాలనుకున్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధత నుండి వచ్చింది. అంటే ఇన్ ద బిగినింగ్ దేర్ ఇస్ గాడ్. దేవుడు ఆది యందు ఉన్నాడు. ఆది యందు దేవుడి దగ్గర పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత నుండే ఈ లోకంలో సృష్టి అనేది అనుగ్రహించబడింది. కాబట్టి ఈ లోకంలో ఒక సృష్టి నిర్మించాలనుకున్న ఆ తలంపు పరిశుద్ధ ఆలోచన నుండి వచ్చింది. నీవు పరిశుద్ధత కలిగిన వాడువు. నీ పరిశుద్ధత నుండి సమస్తము సృష్టించినవి. నీ పరిశుద్ధ చిత్తము నుండే. ఆమేనండి అందరూ. నీ పరిశుద్ధ చిత్తము నుండి ఆయన ఉద్దేశం, ఆయన తలంపు, ఆయన ఇష్టం అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళా పరిశుద్ధత నుండి. సృష్టి పరిశుద్ధత నుండే వచ్చింది. ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధత నుండి వచ్చింది. నీ ఉద్దేశము, నీ చిత్తము పరిశుద్ధత నుండే వచ్చింది. దీన్ని బట్టియే సమస్తము, దానిని బట్టియే అనగా పరిశుద్ధతను బట్టి సమస్తము సృష్టించబడినవి. గనుక ఈ పదంలో చాలా ప్రాముఖ్యమైన లోతైన ఆలోచన ఉంది. గనుక
నువ్వు సృష్టిని సృజించావు, నీ చిత్తంలో పరిశుద్ధత తీసుకొచ్చావు. సృష్టిని సృజించినప్పుడు పరిశుద్ధతలోనే తీసుకొచ్చావు. నీ చిత్తం జరిగించినప్పుడు పరిశుద్ధతలోనే జరిగింది. నీ చిత్తమే కాదు, అన్నీ కూడా నీ పరిశుద్ధతలోంచి తెచ్చావు. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు ఆదాము అవ్వమను చేయకముందు దేవుడు ఏమనుకున్నాడు? చెప్పాలి త్వరగా. మనము నరులను చేయుదాము అనుకున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మన స్వరూపం నుండి చేయుదాము, అది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి మనస్తత్వం, ఈరోజున్న ఈ మూర్ఖ మనస్తత్వం, ఈరోజున్న ఈ దుష్ట మనస్తత్వం, ఈరోజున్న కంటి ఆశ, నేత్రాశ నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడకపోతే ఇప్పుడు మీ చేత నేను వాకింగ్ చెప్పిస్తాను. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అది కూడా పరిశుద్ధతే. రండి, మనము మన స్వరూపమందు నరులను చేద్దాము. వేర్ ఇట్ కమ్స్ ద ఐడియా కమ్స్ ఆల్రెడీ ఫ్రమ్ హోలీనెస్. అది కూడా మనకి పరిశుద్ధ తలంపు నుండే వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. అంటే పరిశుద్ధత అన్నిటికీ కూడా మూలాధారం. పరిశుద్ధత అన్నిటి నుండి, అన్నీ కలిగినవన్నీ, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, విధానాలు కానీ, ఈరోజు బయటకు వచ్చినవన్నీ, నిర్మించబడినవన్నీ, ఆయన చేత్తో, ఆయన నోటితో నిర్మించబడిన తలంపులు, కార్యాలు అన్నీ హోలీనెస్ నుంచి వచ్చినాయి, పరిశుద్ధత నుంచి వచ్చాయి. నరులను చేదుము రండి, పరిశుద్ధత నుండి. వారు మనలాగా జీవిస్తారు, ఆలోచన ఎక్కడి నుంచి? పరిశుద్ధత నుండి. అందుకే అన్నాడు, దానిని బట్టి సృష్టించబడను. మమ్మల్ని సృజించిన వాడు నీవే. మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు, మా సహవాసాలు, మా తలంపులు ఇవన్నీ ఎక్కడి నుంచి? నీ తలంపులో నా పరిశుద్ధత నుండే బయటకు వచ్చాయి. ఎప్పుడు మేము బ్రతకడానికి మాకు స్వతంత్రత ఇచ్చావు. ఆనాడు మేము బ్రతకడానికి ఏమిచ్చావు? స్వతంత్రత ఇచ్చావు. ఈనాటి వరకు భూమి మీద ఉన్నంత కాలం మాకేమిచ్చావు? మీరు స్వతంత్రులుగా ఉండండి. ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? స్వతంత్రత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులకి దేవుడు స్వతంత్రత ఇవ్వాలనుకున్నాడు. ఆ ఉద్దేశం ఎవరైనా చెప్పారు ఆయనకి? మీరు అడిగారా? మీరు వెళ్ళారా? ప్రభువా మాకు స్వతంత్రత అని అడిగారా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మళ్ళా పరిశుద్ధత నుండి వచ్చింది. మనం ఈ లోకంలో అనుభవిస్తున్న ఈ స్వతంత్రత దేవుడు ఇవ్వాలనుకునేది ఎక్కడి నుంచి ఇచ్చాడంటే పరిశుద్ధత నుంచి ఇచ్చాడు. అయితే ఒకసారి పరిశుద్ధత నుంచి స్వతంత్రత అనేది ఇచ్చినప్పుడు ఆ స్వతంత్రతలో కూడా పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి, 1వ అధ్యాయము 14వ వచనం. అక్కడ అందరూ చదవండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక. మొదటి పేతురు 1:14 ఏముందమ్మా? అందరు చదవండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక. అమ్మా, అయ్యా, మీరు నా చేత సృష్టించబడ్డారు, నా చేత నిర్మించబడ్డారు, నా చేత స్వతంత్రులుగా మీకు ఆ స్వతంత్రత పరిశుద్ధ నుండి ఇచ్చాను. కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఉద్దేశం మీకు స్వతంత్రత ఇవ్వటానికి, మీకు నచ్చింది చేసుకునే ఆలోచన పుట్టించడానికి, ఫ్రీ విల్ ఇవ్వటానికి, ఆ స్వతంత్రతలో మీరు జీవించడానికి, మీ జీవన విధానాలన్నీ కలిగి ఉండటానికి, మీ తలంపులు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ ఉద్దేశాలు కానీ, మీ యొక్క కాంక్షలు కానీ, మీ తపనలు కానీ, ఇవన్నీ కూడా స్వతంత్రత ఉన్న ఆ ఉద్దేశం ఏముంది? అవి కూడా పరిశుద్ధతలోనే ఉండాలి అనే ఉద్దేశం ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. నిన్ను స్వతంత్రంగా ఇచ్చాడు, నీ జీవాన్ని స్వతంత్రంగా ఆయన నీకు ఇచ్చాడు. నీ జీవాన్ని నీకు పోసినప్పుడు, ఆయన స్వరూపాన్ని నీకు ఇచ్చినప్పుడు, ఆయన లక్షణాలు నీకు ఇచ్చినప్పుడు, ఆయన స్వతంత్రత నీకు ఇచ్చినప్పుడు, ఆయన మనసులో ఎక్కడ తెచ్చాడు? అవన్నీ స్వతంత్రత, అవన్నీ పరిశుద్ధత నుండే తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధత నుండి వచ్చిన మన జీవితాలు, జీవాలన్నీ ఎలా ఉండాలనే ఉద్దేశాలు ఉన్నాయి ఆయనకి. పరిశుద్ధులుగానే అనండి అందరు కలిసి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన చేత నిర్మించబడ్డ మనము పరిశుద్ధులుగానే ఉండాలి. అంతే కదా? దాని ఐడియా అంతే కదా. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో నుండే బయటకు వచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంలోనే అన్ని బయటకు వచ్చాయి. దేవుడి పరిశుద్ధతలో నుండే మా జీవం వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండే, ఏ దేవాది దేవుని యొక్క ఘనతమైన పరిశుద్ధతలో ఉండే మా ఊపిరి వచ్చింది.
మేము బతకడానికి కృప వచ్చింది, జీవన విధానానికి అనుగ్రహించబడింది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హోలీనెస్. ఇవాళ మనం అనుభవిస్తున్న ఇవన్నీ ఉద్దేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అన్ని పరిశుద్ధతల నుంచి వచ్చినాయి. బట్ ఇప్పుడు ఆ పరిశుద్ధతకే పెద్ద డ్యామేజ్ జరిగింది. ఎప్పుడైతే ఈ లోకము పరిశుద్ధత కలిగిన ఆలోచనలు, ఆయన పరిశుద్ధత కలిగిన ఆ గొప్ప మాట అంటే ఏదైతే మనిషిని తయారు చేశాడో, ఏ స్వతంత్రత అయితే మనిషికి ఇచ్చాడో, ఏ పరిశుద్ధత నుండి మనిషికి ఇచ్చాడో, ఆ పరిశుద్ధత నుండే ఆజ్ఞ కూడా వచ్చింది. ఈ ఆజ్ఞ అనుసరిస్తేనే మీకు పరిశుద్ధత, ఈ ఆజ్ఞను అనుసరించకపోతే మీరు చచ్చిపోతారు. అంటే పరిశుద్ధత నుండి దూరం అయిపోతారని అర్థం. నేను చెప్తున్నాను, ఆ ఫలాన్ని మీరు తినకండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అనాలి గట్టిగా. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హోలీనెస్. ఆజ్ఞ కూడా పరిశుద్ధతలో నుండి వచ్చింది. ఆజ్ఞ ఏమంటున్నాడు అక్కడ? మీరు నా మాట వినండి, నా మాట ప్రకారంగా చేస్తే మీకు జీవం, లేకపోతే మరణం. కాబట్టి ఈ వాక్యం ఏమని చెప్తుంది నీకు? ఆ ఆజ్ఞ ఆది కాలంలో ఆ ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ చూడు. ఆ ఆజ్ఞ ఇచ్చిందంతా కూడా దేవుడు పరిశుద్ధ తలంపు నుండే ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఆ స్వతంత్రత ఇచ్చిన దేవాది దేవుడు, పరిశుద్ధతలో ఇచ్చిన ఆ స్వతంత్రత నుండి ఇచ్చిన దేవాది దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వెలాగ దాన్ని ఉపయోగించాలి? ఆజ్ఞని పరిశుద్ధత నిలుపుకోవటానికి ఆజ్ఞను అనుసరించాలి. అదే కదా నేను చేయాల్సింది, నువ్వు చేయాల్సింది. నీతో రోజు వచ్చి మాట్లాడుతున్న దేవుడు, ఆ ఏదైనా తోటలో నీతో రోజు వచ్చి సంభాషిస్తున్న దేవుడు, ఆయన దగ్గరగా ఉన్న నీవు, ఆయన పరిశుద్ధత మనస్తత్వం ఎరిగిన నీవు, నేను కూడా ఆయనతో సహవాసం చేయాలంటే ఆయన మాట వినబడాలి. ఆయన మాట వినబడాలంటే ఆయన మాటకు లోబడాలి. ఇలా లోబడ్డ నేను పరిశుద్ధతని ఇలా మెయింటైన్ చేయాలని ఆ తపన నీకు ఉండాలిగా. లేదు కదా. ఎవరో చెప్పిన మాటకి పరిశుద్ధత కంటే ఏదో ఘనమైందని చెప్పి వెళ్ళిపోయింది. పరిశుద్ధత కంటే ఇంకా గొప్పది ఉంది. పరిశుద్ధత కంటే దేవదూతలే గొప్ప అన్నట్టుగా కనబడింది దీనికి. పరిశుద్ధత కంటే దేవదూతల యొక్క ఆ రూపాలే బాగున్నాయనేట్టుగా వాడు ఆ పనిచ్చాడు. అందుకే వాళ్ళు పరిశుద్ధత పోగొట్టుకున్నారు. విధేయత పోగొట్టుకోవడం అంటే, విధేయత నుంచి బయటపడిపోవడం అంటే దేవుని ఉద్దేశాల నుంచి పడిపోవడం అని అర్థం. దేవుని యొక్క పరిశుద్ధ తలంపు నుండి దిగజారిపోవడం అని అర్థం. ఇక్కడ పేతురు గారు రాశాడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనని వ్రాయబడి ఉన్నది. ఆల్రెడీ ఇట్ వాజ్ రిటన్. ఒకసారి రాశాడంటే ఇంక అదే మీరు అనుసరించాల్సిందే. కానీ మనుషులు ఎవరు కూడా ఆ పరిశుద్ధతను చూడలేకపోతున్నారే, పరిశుద్ధతో జీవించలేకపోతున్నారే, పరిశుద్ధతలో అనుభవించలేకపోతున్నారే, పరిశుద్ధతతో ప్రవర్తించలేకపోతున్నారే. వారు దేవుని తడువులాడినప్పుడు, దేవుణ్ణి వారు వెతికినప్పుడు, ఎలాంటి దేవాది దేవుణ్ణి వారు వెతుక్కున్నారు? వాళ్ళు మనుషులు దేవుణ్ణి తడువులాడుకున్నారట. నన్ను సృజించినోడు ఒకడు ఉంటాడు, ఎక్కడున్నాడు ఆయన? నన్ను సృజించినోడు ఒకడున్నాడు, ఎక్కడున్నాడు ఆయన అని వెతుకులాట కలిగి బయలుదేరారట మనుషులు. కొంతమంది బయలుదేరినప్పుడు వాళ్ళ పరిశుద్ధత నుంచి పడిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలా కనబడ్డాడంటే దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్న తలంపుల ఎచ్చల నుండే ఆ దేవుడు పుట్టుకొచ్చాడు. వాళ్ళకి పరిశుద్ధత నుంచి పుట్టుకురాలేదు. వాళ్ళకి పరిశుద్ధత నుండి తీసుకురాలేదు మనుషులు. దేవుణ్ణి పరిశుద్ధతలోంచి పుట్టించలా. వాళ్ళకి కామాతృత కలిగిన మనస్తత్వంతో దేవుణ్ణి వెతికారు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు అంటే ఎలా కనబడ్డాడంటే కామాతృత కలిగిన దేవుడు కనబడ్డాడు. వాళ్ళ జీవితంలో లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ లాంటివి, అలాంటి ఆకాంక్షత కలిగినవన్నిటితో దేవుడిని ఎతికారు. అలాంటి దేవుడే వారు పట్టుకోగలిగారు. పరిశుద్ధ కలిగిన దేవుడు పట్టుకోలేకపోయారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ వాక్యం మీ కళ్ళ తెరిపించబడాలి. ఎందుకంటే ఈరోజు మీతో మాట్లాడుతున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన మాటలు పరిశుద్ధమైనవి. మీ తలంపుల కంటే, మీ ఉద్దేశాల కంటే, మీలో ఉన్న ఆ గొప్పవి అనుకుంటున్న ఆ పెంటవ కాటి కంటే ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు వెతికిలాడినప్పుడు దేవుడు కనుగొలేకపోయారు. వాళ్ళు యథార్థమైన దేవుడిని, పరిశుద్ధుడైన దేవుడిని. ఎందుకంటే పరిశుద్ధమైన తలంపుల్లోని
పడిపోయిన వీళ్ళు వాళ్ళ శరీర తలంపుల్లో నుండి వాళ్ళు సొంతంగా కొన్ని దేవుడిని పుట్టించుకున్నారు. అందుకే రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ అధ్యాయంలో, వారు దేవుడు తడువులాడినప్పుడు వారి హృదయాలు దుష్ట హృదయాలతోనే వాళ్ళు దేవుడు తడువులాడారు కాబట్టి వాళ్ళు దేవుని స్థానంలో లోకాన్ని పెట్టారు అని రాయబడింది. సృష్టికర్త స్థానంలో ఎవరిని పెట్టారట? సృష్టినే పెట్టారట. అందుకే వారు పరస్పరము వారి యొక్క అవయవాలను, పరస్పరము వారి యొక్క శరీరాలను, పరస్పరము వారి యొక్క కామాతృతను అవమానపరుచుకునేటట్టుగా వాళ్ళు ఆ పనికిమాలిన పనులు చేస్తూ వచ్చారు. కామాతృత కలిగే ప్రవర్తించారని అంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధత నుంచే వచ్చిన తలంపు. ఏప్రిల్ రాసిన పత్రికలో దైవజనులు అంటాడు ఒక ఆయన, అమ్మ చూడొద్దు, నా వైపు చూడండి, కాన్పు అక్కడ పాన్పు అని ఉంటుంది చూడండి. పాన్పు అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలకి వేయబడ్డ పాన్పు, దాన్ని బైబిల్ ఏమని చెప్తుందంటే పవిత్రమైంది అంటుంది. చెప్పండి, ఏమంటుంది? చెప్పండి. అది ఈరోజు ఎంత అపవిత్రమైపోయింది. దేవుడి థాట్లో మ్యారేజ్ తర్వాత జరగవలసిన ఆ పాన్పు సంఘటన పవిత్రమైంది. ఇట్స్ హోలీనెస్. ఇట్ హ్యాస్ టు బి ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పవిత్రమైన తలంపులతో చేయాల్సిన పని, పవిత్రమైన మనసుతో చేసుకోవాల్సిన పని. కానీ ఈవేళ అదంతా ఎలా మారిపోయింది? ఈవేళ ఆ ఆలోచన విధానాలు మనుషుల్లో ఎలాంటి భయంకరమైన రకరకాల పరిస్థితి కలిగినవి, వాటిని రెచ్చగొట్టుకునే పనులు, వాటిని రెచ్చగొట్టుకునే తలంపులు, వాటిని రెచ్చగొట్టుకునే ఆలోచనలు, వాటిని వెనకాల పరిగెట్టే మనుషులు, వాటి ప్రకారంగా జీవనం సాగించే వాళ్ళు, వెళ్ళి చదువుకున్నా కానీ వెళ్ళి ఒక వ్యక్తిని పాడు చేసే తలంపులు, ఎక్కడికి వెళ్ళి జీవించినా కానీ అక్కడికి వెళ్ళి వేరే వ్యర్థమైన చేసే పనులు. మనిషి జీవితంలో ఈ కామ పిచ్చి అనేది విపరీతమైపోవడం కారణం ఆ పరిశుద్ధత నుండే మనిషి తప్పిపోయాడు కాబట్టి. హృదయంలో నీకు దేవుడిచ్చిన తలంపులు, ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత నుంచే. ఇట్ హ్యాస్ టు బి కమ్ ఫ్రమ్ హోలీనెస్. బట్ యువర్ హార్ట్ ఆల్రెడీ డిస్మాంటిల్. యువర్ హార్ట్ ఆల్రెడీ మేకింగ్ సమ్ వైరస్. మీ లోపల ఉన్న హృదయం చెడుతనంతో నిండిపోయింది, దుష్టత్వంతో నిండిపోయింది. కాబట్టి దాంట్లోంచి వచ్చే తలంపులు పరిశుద్ధంగా ఎలా ఉంటాయి? మీ నోరు బాగుగా మంచి పరిశుద్ధ మాటలు మాట్లాడాలంటే మీ హృదయం దేంతో నింపబడాలి? మరి ఇప్పుడు ఎందుకు చెడ్డ మాటలు వస్తున్నాయి? చెడ్డ చెట్టుకి మంచి ఫలాలు ఎక్కడ వస్తాయి? చేదైన చెట్టుకి తీయని పదార్థాలు ఎక్కడ వస్తాయి? పాడైపోయిన చెట్టుకి, కుళ్ళిపోయిన ఆ చెట్టు వేర్లన్నిటిని బట్టి ఒక జీవం అనేది, ఫలం అనేది ఎలా వస్తుంది? హృదయం చెడిపోయింది. యేసే చెప్పింది అది. మనిషి బయట ఉన్న వాటికంటే లోపల ఉన్న హృదయంతో ఎక్కువ చెడిపోతున్నాడు. కాబట్టి ఆ చెడిపోయిన హృదయం నుండి వచ్చిన తలంపులన్నీ మనిషి ఏం చేస్తున్నాడు? చెడు తలంపులే ఆశిస్తున్నాడు. నీ స్వారూప్యము దేవుని పరిశుద్ధత, నీ జీవము దేవుని పరిశుద్ధత నుండి వచ్చింది, నీ జీవితము దేవుని పరిశుద్ధ తలంపు నుండి వచ్చింది. ఆయన సంకల్పం అంతా పరిశుద్ధత కలిగి ఉంది నీ జీవనంలో. బట్ నువ్వు మాత్రం పాపిష్టి పాపముతో మాత్రం జీవిస్తున్నావు అంటే అది నీ హృదయ అంతరంగంలో ఉన్న దురాత్మ, హృదయంలో ఉన్న ఆ దుష్టత్వంని అనుసరించి జీవించడం వల్ల నువ్వు దేవుని తలంపులు అందుకోలేక నువ్వు అలా బ్రతుకుతున్నావు అంతే. కానీ దేవుడు ఎప్పటికీ పరిశుద్ధుడే. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. అబ్బా ఎంత బాగా చెప్పారు, గట్టిగా చెప్పండి ఒకసారి. మీకు మంచిగా దేవుడు ఉంటుందిలే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ మరొకసారి. పరిశుద్ధత నాకు భాగ్యం తెలుసుంటే నిజంగా నేనైతే గట్టి కేకలు వేయాలనిపించింది నాకైతే. మీరు అంటున్నారేంటో. దేవునికి స్తోత్రం. నిజానికి ఎంత భాగ్యం అంటే దేవుడు మనకు ఆ కృప ఇచ్చాడు. కళ్ళు తెరవకపోతే మన బతుకులు అలాగే అయిపోదు. దేవుడు కళ్ళు తెరిపించాడు, నీ కళ్ళు తెరిపించాడు, నా కళ్ళు తెరిపించాడు. అరే బాబు, నువ్వు ఉన్న ప్రపంచం, నువ్వు ఉన్న జీవనం, నువ్వు ఉన్న మనుషులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ తలంపులు అన్ని దుష్ట మనస్తత్వంలో వస్తున్నాయి. నీ కళ్ళు తెరిపించి నా వైపు తీసుకొస్తాను దా అని చెప్పి తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నామండి. 2 చేతులు చాప దేవస్థానం చెప్పండి బిగ్గరగా. లేదంటే మనం ఎక్కడ ఉంటాం? మనవి కూడా
మనం అక్కడే అదే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మన హృదయం మారింది. మన హృదయంలో చెడుతనం తగ్గడానికి దేవుడు ఎంతగానో తన కృపనిస్తున్నాడు. మన తలంపులు పరిశుద్ధతలోంచి వచ్చేలాగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నిజానికి ఆ కృప ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా నీలో చాలా విషయాలు మారట్లేదు అనడానికి వాక్యం ఒక నిదర్శనం. ఆ 24 మంది పెద్దలు వారి కిరీటాలు తీసి, దేవా ఈ అర్హత నీదే, మాది కాదు. మేము భూమి మామూలుగా మనుషుల్లా బ్రతికాం, మేము మాలో ఉన్న హృదయాలు చెడిపోయినాయి, మేము గుడ్డిదనం కలిగి ఈ లోకంలో పోతున్న వాళ్ళు వలే పోతుంటే నీ పరిశుద్ధత నుండి మమ్మల్ని కాపాడాలనుకుని కాపాడావు. నీ పరిశుద్ధత నుండి మమ్మల్ని అద్భుత కార్యం చేశావు. నీ పరిశుద్ధత నుండి మాకు ఈ ధన్యత ఇచ్చావు. ఈరోజు నీ సీటు దగ్గర ఇంకొక సీటుగా మేము కూర్చోగలిగామంటే అది నీ పరిశుద్ధత నుండి వచ్చిన భాగ్యమే తప్ప మా భక్తి శక్తి బట్టి కానే. దట్ ఈస్ ద హానర్. మా హానర్స్, మా యొక్క యోగ్యత, మా యొక్క ఘనత అన్నీ నీ దగ్గరే, మేం కాదు అని వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళ యొక్క జీవన విధానాలు అర్థమైనాయి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే, నేను నేర్చుకోవాల్సిన పాఠం అదే. మన పరిశుద్ధత దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ వ్రాయబడిన వాక్యమును బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడలేదు. అలా అని వాక్యం ప్రాబ్లం కాదు. వ్రాయబడిన వాక్యం చదివినా కానీ మనం పరిశుద్ధులు అవ్వలేకపోయాం. అలా అని రాసిన వాక్యం, ఆ దేవుని వాక్యం అపరిశుద్ధమైనది కాదు, శక్తి లేనిది కాదు, అది శక్తి కలిగిందే. కానీ వ్రాయబడింది తెలిసి కూడా పరిశుద్ధత అంటే గమనించకపోవడానికి కారణం మన హృదయాల యొక్క అస్థిరత్వం, మన హృదయాల యొక్క దుష్టత్వం. అందుకే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో త్యాగం చేయడానికి అవకాశం, ఆ ఏర్పాటు, ఆ ప్రణాళికలో ఆయన చేయి పెట్టాల్సి వచ్చింది. ఆయన జీవితం నడవాల్సి వచ్చింది. ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులు చేయి అని ఒక పదంతో మీరు కానీ ప్రార్థన చేస్తే ఆయన ఏ శిలువ కార్యం చేయకుండా అవునుగాక అనడం కొట్టి చెప్పండి, ఏమంటారు మీరు? అవునుగాక అన్నమాట ఎంత? అంతేగా, అవునుగాక అన్నమాట ఎంత? చిటికి కాలం. ఆయన నీ దగ్గర రావక్కర్లా. ఆయన నీ కొరకు 33.5 సంవత్సరాలు బతకక్కర్లా. ఆయన నీ కొరకు శిలువ కార్యాలు ఎన్నుకో అక్కర్లా. ఆయన నీ కొరకు ఏ ఇబ్బంది పడక్కర్లా. చిటికి కాలంలో నువ్వు పరిశుద్ధులు అంటే అయిపోవాలి. మరి ఎందుకని యేసయ్య శిలువ కార్యాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఎందుకు యేసయ్యను ఈ బాధల గుండా పప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు? మరణాలు ఎన్ని రకాలు ఉంటాయి? మరణాలు ఎలా మరణిస్తారు? సహజంగా చెప్పండి, మరణాలు ఎలా మరణిస్తారు? హార్ట్ అటాక్తో మరణిస్తారు. హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోతే చెప్పండి, హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోతే, హార్ట్ ఆగిపోతే, బీపీ పెద్దదైతే అంటే లావు కాదు, పెరిగితే, తగ్గితే, బీపీ తగ్గిపోతే, అంతేనా? గమ్ముని మన బ్రెయిన్లో డెడ్ అయితే, సెల్స్ ఏమైనా డెడ్ అయితే ఏమవుతాయి? మరణం ఎంతసేపు అండి? ఎంతసేపు మరణం? ఏదైనా ఒక మరణం మనిషి మీదకి వచ్చిందంటే ఎంతసేపు? యేసుప్రభు వారు అవన్నీ ఎందుకు ఎన్నుకోలేదన్నాను నేను. యేసుప్రభు వారు మరణించాడంటే ఒప్పుకుంటున్నారు సార్, మరణిస్తున్నాడు. మరి ఎంత ప్రాసెస్ ఎందుకంటే ఆ కవడ దెబ్బలు, ఆ సిలువ దెబ్బలు, ఆ సిలువ సమస్యలు, అంతలా బాధపడి 7 మాటలు పలికి అన్ని ఇబ్బందులు పడి అన్ని ఏమి చేతగానోళ్ళకి అలా ఎందుకు పడాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించామమ్మా? ఎప్పుడైనా ఇలాంటి మనకు అయ్యి రావండి. ఎప్పుడే ఆలోచన వస్తాయి? ఇలా కూర్చోవటం, బొక్క మీద చేసుకోవటం, ఏంట్రా బాబు ఈవేళ పాలు రాలేదు, కాఫీ తాగకపోతే బాగోదు, టీ లేదు, ఏం గొడవలు మనకి. దేవుడి తలంపులు ఎక్కడే మనకి? టీకి, పాలుకి, టిఫిన్కి, కూరలో ఉప్పు లేని దానికి, ఇంట్లో రూపాయి లేని దానికి, రేపొద్దున తినబోయే తిండికి, ఇయే కదా మనిషి. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క జీవితం, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో శిలువ కార్యాన్ని పొందడానికి కారణం పరిశుద్ధత యొక్క ధన్యత మనం పొందుకోవాలి అని అంటే ఆ ప్రాసెస్ జరిగితే కానీ మనం ప్రభువా నన్ను క్షమించు, నేను అపవిత్రుడిని, నీ బిడ్డని, ఇంకెప్పుడు నేను తప్పు చేయను, నన్ను క్షమించు నాయన అంటే ఆయన స్వారూప్యం మనలో రావటానికి ఆనాడు నుండి ప్రారంభించబడటానికి ఆ శిల్వ కార్యం అనబడింది జరగాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ మరణ కార్యం అనేది జరగాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా.
అది జరగకపోతే నీకు నాకు ఈరోజు పరిశుద్ధత లేదు, భాగ్యం లేదు. ఆయన పరిశుద్ధుడు, బట్ మనం పరిశుద్ధులు కాలేకపోయాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత కాలేకపోయాం. ఆయన మాట చెప్పి రాయించాడు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి రాయించాడు. మరి రాయించినా కూడా మనకు అది ఉపయోగపడలేదు. అది మన శరీరాల్లో ఉన్న బలహీనత, మన శరీరాల్లో ఉన్న అంధకారం. మనం ఆ కళ్ళుతో చూసినా ఆ హృదయం ఎంత మాత్రం గమనించలేదు. మనమందరం దేంతో బతికాం? అజ్ఞాన దశలు. పూర్వం మనమందరము హృదయానికి కలిగిన అంధకారాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న మనుషులకు కలిగిన హృదయంలో ఉన్న ఆ ఉద్వేగాలు బట్టి, హృదయానికి కలిగిన దుష్టత్వాన్ని బట్టి, హృదయానికి కలిగిన శరీరాశ, నేత్రాశ లాంటి లోక సంబంధమైన ఈ ఉద్వేగ కోరికలు బట్టి మనం బ్రతికాం. మన కళ్ళు తెరబడలా, అవే మన ప్రపంచం అనుకున్నాం. కానీ యేసయ్య శిలువ కార్యం, యేసయ్య యొక్క పునరుద్ధాన బలం ఈరోజు మన కళ్ళు తెరిపించి ఆ సువార్త వల్ల పరిశుద్ధ కలిగిన దేవుడి వైపు తిరిగే కృప అనుగ్రహించబడింది. రెండు చేతులు చాపి మహిమ గల దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా. ఆ కృప అనుగ్రహించబడింది. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులని రాయబడ్డ మాట పనిచేయట్లేదని తెలిసిన దేవుడు మన హృదయాలు, మన సమస్యలు, మన కష్టాలు, మన హృదయంలో ఉన్న అపవిత్రత తొలగించుకోలేని బలహీనత, దౌర్భాగ్య స్థితి మనకు ఉందని తెలిసిన దేవుడు ఆయనే ఈ లోకంలోకి వచ్చి మానవ స్వరూపాన్ని ధరించుకుని, రిక్తునిగా చేసుకుని, తను తాను ఈ లోకంలో మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను ఈ లోకంలో మరణానికి అప్పగించుకుని తిరిగి లేచి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా యందు వచ్చిన వారందరూ పాప క్షమాపణకై పశ్చాత్తాపడి ప్రభు మీద ఆశ, దేవుణ్ణి నమ్ముకుంటారు, నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరికీ నేను ఇక నుంచి జీవాన్ని ఇస్తున్నాను. నేను ఏవైతే ఉద్దేశాలు కలిగి మానవులు ఉండాలనుకుని పరిశుద్ధ తలంపు నుండి పుట్టించాను, ఆ తలంపులు నెరవేరేట్టుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకే యేసయ్యను నమ్ముకున్నాను నేను, అందుకే యేసయ్యను నమ్ముకున్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసయ్యను నమ్ముకోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత. పోగొట్టుకున్న ఆ స్థితి, పోగొట్టుకున్న ఆ భాగ్యము, పోగొట్టుకున్న ఆ గొప్ప స్థానము, దేవుని పరిశుద్ధ తలంపు నెరవేరని మన ఈ అయోగ్యత జీవితాల్లో మళ్ళా ఆయన పరిశుద్ధ తలంపుతో నెరవేర్చబడాలని, శరీరాశ, నేత్రాశ కలిగిన కోరికల నుండి ఏమాత్రము మనం నెరవేర్చక పరిశుద్ధ తలంపులు, వాక్యాలు. వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథం పేరు ఏంటి? మన గ్రంథం పేరు పరిశుద్ధ, చెప్పండి, హోలీ బైబిల్. ఏ గ్రంథం పేరేంటి? ఈ పరిశుద్ధ వాక్యాలు, దేవుని వాక్యాలు నీ జీవితంలో బ్రతకడానికి, మళ్ళా మనం పరిశుద్ధులుగా మారటానికి ఈ భాగ్యం, కృప, ఈ సంఘం, ఈ వాక్యాలు ఇవన్నీ ఇవ్వబడ్డాయి. రెండు చేతులు చాపి ఎంత ధన్యత పొందుకున్నాం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చాపలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ భాగ్యం అందుకే పొందుకున్నాం. ఉచితంగా ఏమవ్వాలా దేవుడు? మనం ఉచితంగా ఏం పొందుకోవాలా? దేవుడు ఇచ్చిన ఉచితంగా ఇచ్చాడు, మనం ఉచితంగా పొందుకోవాలా. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవాది దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం, ఆయన చూపించిన కృపను బట్టే ఈరోజు మనమందరము ఈ ధన్యత సంపాదించుకున్నాం. అప్పుడు ఈ భాగ్యంలో ఉన్న మనము మళ్ళా పరిశుద్ధత పోగొట్టుకుంటున్నాం. చూడండి, అది దరిద్రం. పేతురు రాసిన పత్రికలో చదవండి, ఇంకా కింద వచనాల్లో. మొదటి పేతురు రాసిన పత్రిక 14, 1వ అధ్యాయం 14, 15, 16. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధపడ్డారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఇక్కడ నుంచి ఆది ఆదాము యొక్క పరిశుద్ధత ఎప్పుడు పోయింది? మాట్లాడరేంటండి? ఎప్పుడు పోయింది ఆది ఆదాము యొక్క పరిశుద్ధత? అవిధేయత. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? విధేయులై, దేవుని పిల్లలై. ఏమంటే ఇంతకుముందు మీ యొక్క అజ్ఞాన దశ ఉన్న, మీ హృదయానికి అంధకారంగా ఉన్న దాంతో ప్రవర్తించారు. ఇప్పుడైతే దేని నుంచి ప్రవర్తించాలి? ఆయన పరిశుద్ధ వాక్యం నుండి, ఆయన పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉన్న మాటల నుండి మీరు ప్రవర్తించాలి. తర్వాత పూర్వం మీ అజ్ఞాన దిశలో ప్రవర్తించారు. ఇప్పుడైతే మీకు వచ్చిన ఆశలు బట్టి ప్రవర్తించకుండా, ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారు, మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మీరు సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండు చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా.
యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత కలిగిన ఆ 4 జీవులు కలిగినవి మత్తయి సువార్తలో ఆయన ఎలా ఉన్నాడట? రాజుగా ఉన్నాడట. మార్కు సువార్తలో ఎలా ఉన్నాడట? ఆయన ఎలా ఉన్నాడట? సేవకుడిగా ఉన్నాడట. లూకా సువార్తలో ఎలా ఉన్నాడట? మనుష్య కుమారుడిగా. యోహాను సువార్తలో ఎలా ఉన్నాడట? ఈ దేవుని కుమారుడిగా, లేకపోతే పరిశుద్ధుడిగా, ఇంకో మాటలో చెప్పాలంటే దైవికుడిగా, దైవత్వం గలవాడిగా. ఏ విధంగా ఉన్నా ఆయన ఏమే చేసినా పరిశుద్ధత నుండి చేశాడు. ఆయన దేవాలయంలో వచ్చాడండి. దేవాలయంలో ఉన్నవన్నీ చంద్రగా పిచ్చిపిచ్చిగానే ఉన్నాయి. దేవుడికి, యేసయ్యకి కోపం వచ్చింది. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే. దీనికి ఏదో ఐఏఎస్ సూత్రెడ్డి, ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధం నుంచి వచ్చింది. కాబట్టి ఆ కోపానికి విలువ ఉంది. నీ కోపం ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడుకుందాం మరి, దేవుడి విషయాలు కదా. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు నమ్ముకున్నావు, మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒక కోపం వచ్చింది మనకి. ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు నీకు? ఆయన కోపడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎక్కడి నుంచి తెచ్చాడు ఆ కోపాన్ని? పరిశుద్ధత నుంచి వచ్చింది. నీకేం అక్కడ ఉంది? నీకు ఒళ్ళంతా కోపమే. ఏదైనా నచ్చని మనిషి కనిపెడితే మొత్తం అరికాల నుంచి మంట వచ్చేది, ఏమంటావు కూడా తెలియదు. అది ఎక్కడది? పరిశుద్ధత. అరికాల్లో ఉన్న మంట పరిశుద్ధత. కడుపు మంట పరిశుద్ధత. మీరు కోప్పడండి కానీ పాపం చేయకండి అంటే ఏంటి? కోప్పడండి కానీ ఏం చేయకూడదు అంటే కోపం ఎక్కడి నుంచి వస్తే పాపం అవ్వదు అంటే పరిశుద్ధతలోంచి కోపం వచ్చింది అనుకోండి. అంటే నేను ఇప్పుడు మీ మీద కోపపడుతున్నాను. ఎందుకు పడుతున్నాను? సరిగ్గా వాక్యం మీరు వింటలేదని కోపపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని వాళ్ళని అంటున్నానండి నేను ఇక్కడ. అది అన్న వాళ్ళని చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నాను, అమ్మాయి మాట్లాడి వినమ్మా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్దేశం? మీరు ఇంటే ఏంటి అనకపోతే ఏంటి? బ్లాక్ బోర్డ్ దగ్గర తిరిగేసి చెప్పుకున్న టీచర్లాగా వెళ్ళిపోతే గొడవలేగా. కానీ నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ తలంపు? అమ్మ అలాంటి పిచ్చి నమ్మకమ్మా అని నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉద్దేశం? ఆయన ఇచ్చిన పరిశుద్ధత నుండే, ఆ వాక్యం నుండే. ఆ వాక్యం పరిశుద్ధమైన వాక్యాలు, ఆ వాక్యాల నుండే వచ్చాయి నాకు కూడా. తప్పిదే ఏంటది ఆ పని? ఏంటి పిచ్చి పిచ్చి ఆశలేస్తున్నారండి దేవుడి సంఘంలో అని అన్నాను అనుకోండి, కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే తప్ప నేను నా స్వార్థానికి ఏమంటలేగా. ఇప్పుడు మీలో ఇద్దరు అంటే ఇష్టం లేదు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడా తిడుతున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? మాట చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంత ఇష్టం నుంచి వచ్చింది. అంతేనండి. కోపం అనేది ఎప్పుడు పరిశుద్ధత నుంచే రావాలి. అప్పుడే అది ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదమైన కోపం అది. యేసయ్య ఏడ్చాడండి. యేసయ్య ఏడ్చాడు. 2 సందర్భాల్లో కనపడుతుంది. యెరూషలేమును చూసి ఏడ్చాడు, అలాగే లాజరును చూసి కూడా ఏడ్చాడు. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? మనలాగా కించపడిపోయి, బాధపడిపోయి, కొడుములిపోయి లేదు బాబు అని ఏడుతాను వచ్చిందా? ఆయన పరిశుద్ధత నుండి వచ్చింది. కాబట్టి ఏంటి ఇలా అయిపోయారు ఈ మనుషులు? మనుషుల యొక్క మరణం మనిషిని ఇలా పాడు చేసింది. అయ్యో వీళ్ళు బాగుంటే ఎంత బాగుండు, అయ్యో వీళ్ళు మారితే ఎంత బాగుండు. ఆ తలంపు నుండి వచ్చిన ఏడుపది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యం అర్థమవుతుందా మీ అందరికీ? నాకు అర్థమవుతుంది అన్నవాడు 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీకొచ్చే ప్రతి ఉద్వేగం, మీకొచ్చే ప్రతి ఒక్క ఆలోచన, నీకొచ్చే ప్రతి చిత్తం, నీ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధత నుంచి రావాలి. నెలకి ఒక 2 కాసులు కొంటే కానీ ఒప్పుకోవు నెలకి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎవరు అడిగేవాళ్ళు కాదులేండి బాబు, నా వంకలా చూడకండి. నిజానికి నేను అడిగేది ఏంటంటే ఆ ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మా అమ్మకి అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధం నుంచి వచ్చింది. వచ్చిందా? మరి అలా చెప్తారే. ఎక్కడి నుంచి వచ్చింది? మీ సొంత ఇష్టం నుండి వచ్చింది. అమ్మ అంటే ఇష్టం, అత్తగారంటే కష్టం. ఎక్కడి నుంచి వచ్చింది? మీ పరిశుద్ధం నుంచి వచ్చిందా? వాక్యం అని చెప్పిందా? మరి చాలామంది అలాగే చెప్తున్నారు.
ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అందుకే మీరు పూర్వ అజ్ఞాన దశలో వచ్చిన ఆశల నుండి డోంట్ బిహేవ్ విత్ యువర్ ఓల్డ్ థింగ్స్. పాత జీవితంలో ఉన్నచ్చినట్టుగా వెళ్ళినట్టుగా అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా యేసు ప్రభువులోకి వచ్చి రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఏర్పాటు చేయబడ్డ మీ జీవితాన్ని మళ్ళా పూర్వపు మనస్తత్వాన్ని ఉపయోగించి ప్రవర్తించకండి. మీకు ఏ వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ ఉద్దేశం వచ్చినా, ఇట్స్ కమ్ ఫ్రమ్ హోలీ హార్ట్. దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధ తలంపు నుండే నీ తలంపులు రావాలి, నీ ఆలోచనలు రావాలి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను, లూకా సువార్తలోను ఆయన చేసిన అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నూతి దగ్గర కూర్చున్నాడు ఆయన, ఒక అమ్మాయి వస్తుందని. ఎక్కడి నుంచి వచ్చిన తలంపు? ఒక అమ్మాయి వస్తుందని నూతి దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ అమ్మాయి రానే వచ్చింది. అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వన్నాడు. ఆ అమ్మాయి నీళ్ళు ఇవ్వటానికి మేము యోగ్యులం కాదు, మీరు తాగడానికి యోగ్యులం గారు అన్నా కూడా లేదు, నువ్వు అడిగినవాడు, నిన్ను అడిగినవాడు ఎలాంటాడో తెలిస్తే నువ్వే అతను నీళ్ళు అడుగుతావని అన్నాడు. అందరూ ఏమో ఆయన ఒక్కడేంటి అక్కడ ఉన్నాడు అని అనుకుంటారు వీళ్ళందరూ. కానీ ఆయన ఎక్కడ ఎందుకు వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఆ థాట్ ఎందుకు నుంచి అక్కడ వచ్చి కూర్చున్నాడు? ఆయన శరీర ఇచ్చని నెరవేర్చుకోవడానికి కూర్చున్నాడా? ఆ అమ్మాయి వస్తుందని తెలిసి అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు? శరీర ఆశరా? ఆ అమ్మాయిని చూద్దామనా? ఆ జీవితాన్ని మారుద్దామని. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అది పరిశుద్ధత. దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు వాళ్ళ శిష్యుల్ని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గద్దింపు? పరిశుద్ధత నుండే. కుష్ఠరోగిని అందరూ కూడా చిచి దరిద్రుడు వచ్చాము మా మీదగా అంటుంటే యేసు ప్రభు వారు ముట్టుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తలంపు? అది పరిశుద్ధత అన్నిటికీ మూలం. అది లేదు మన దగ్గర ఈరోజు. ఆ యేసయ్య చెప్పాడు ఇవన్నీ. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల సింహాసనం చుట్టూ ఇవి కూడా, ఈ జీవులు కూడా అంటున్నాయి, ఏ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేచినా, తిరిగిన, అద్భుతాలు చేసిన, ఉమ్మూసిన ఆయన పరిశుద్ధ తలంపు నుండే అందరికీ ఆశీర్వాదం వచ్చింది. అలా ఉండాలి క్రైస్తవులు దేవుడి ఉద్దేశంలో. ఆమేనండి. మీరు ఏం చేసినా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల మీకు ద్వారా మీరు సమస్త విషయాల్లో ఆయనకి మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. ఎక్కడ వస్తుంది ఈ పని? మన హృదయాలు పరిశుద్ధతగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు జీవించిన జీవనం, మాట్లాడిన మాట, తీసుకున్న ఒక విధానం, ఒక వ్యక్తితో ప్రవర్తిస్తున్న ప్రవర్తన, ఇంట్లో ఉంటున్న విధానం అన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఒక ఫోన్ తీసుకున్నావు అనుకో, ఈ ఫోన్ వాడుతున్నావంటే ఈ ఫోన్ వాడకం ఎలా ఉండాలి? ఈ ఫోన్లో ఉన్నవన్నీ ఎన్నో చెత్త వస్తాయి. వాటికి కాదు ప్రాముఖ్యం. ఈ ఫోన్ ఏం చేయాలి? నువ్వు వాడే విధానం పరిశుద్ధతతోనే వాడాలి. ఇది వచ్చిన కాడి నుంచి మా పిల్ల పాడైపోయిందండి. ఎందుకు పాడైపోతుంది? లోపల తేడా ఉంది, దాన్ని తీసుకోవట్లేదు. ఫోన్ తేడా అన్న. ఫోన్లో 100 ఉంటాయి, చూడకూడదని మనకుండాలి. ఫోన్లో పెంట అంతా ఉంటుంది, ఆ పెంట దగ్గరికి ఎందుకు మనకు స్మెల్ వస్తుంది, వెళ్ళకూడదని మనకుండాలి. టీవీలో బోల్డని దరిద్రాలు వస్తాయి, మనకు వద్దు అని అనుకుని మనం అనుకోవాలి. పరిశుద్ధంగా వెళ్ళిందంట అమ్మగారు టీవీ దగ్గర కూకుని, రిమోట్ నొక్కుతుందంట పరిశుద్ధమైన అమ్మ. లోపల తేడా ఉంది అక్కడ. లోపల దుర్బుద్ధి ఉండి, లోపల చెత్త చూడాలని మనసు ఉండి, పై కబుర్లు మాత్రం పరిశుద్ధత. ఏదో చెత్త వచ్చింది, వెంటనే కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఆ కనెక్టింగ్లో అలా ఉండిపోయింది నోరు. అసలు నోట్లో ఏం వెళ్తుందో తెలియదు, నోట్లోంచి బయటికి ఏమవుతుందో తెలియదు, అలా ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఏంటి బీసిపోయింది అనుకుంటారు. ఇంట్లో ఏంటి బీసిపోయింది అనుకుంటారు. మొత్తం ఆ సీరియల్ కదిలింది క్యాండిడేట్. అంత పరిశుద్ధత ఉందా నీకు? ఏం మాడుతున్నావు సార్ మీరు? ఇలాంటివన్నీ చేసి నేను పరిశుద్ధుడని నువ్వు చెప్పుకుంటే ఊరుకుంటాడు దేవుడు? వాళ్ళు ఎంత భాగ్యం పొందుకున్నావు. అసలు నీ ద్వారా మేము పరిశుద్ధత పొందుకున్నాం.
నీ సువార్తల్లో మాకు పరిశుద్ధత దొరికింది, నీ ఆత్మ ద్వారా మాకు పరిశుద్ధత దొరికింది. నీ యొక్క 7 అంతల ఆత్మ మా హృదయాల్లోకి వచ్చి మాకు ఆ పరిశుద్ధతలో నిలిచే కృప అనుగ్రహించబడింది. మేము ఆ రోజుల్లో, అంటే ఈ దినాల్లో, ఆ రోజుల్లో వాడున్నప్పుడు, ఆ 12 మంది, ఈ 12 మంది, 24 మంది భూమి మీద ఉన్నప్పుడు మాకు అనుగ్రహించబడ్డ ప్రతి క్రియ నీవిచ్చిన పరిశుద్ధత నుండే మేము చేశాము. ఇదిగో ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా చేశామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా ప్రవర్తించామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా ఆత్మను సంపాదించామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, నువ్వు అందరికంటే బెస్ట్ ఉన్నావని. ఈ కిరీటాలు మేము ధరించడానికి యోగ్యులు కాము, ఇవి నీవే, నువ్విచ్చిన పరిశుద్ధతోనే ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు చాపి మరొకసారి చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను అందుగా అన్నాడు, నేను పరిశుద్ధుడిని, మీలో నేను ఉండటానికి మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు యేసయ్య రక్తం చేత కడగబడి విమోచించబడి, మీరు యేసయ్య రక్తం చేత పవిత్రపరచబడి, మీ హృదయ అంతరంగాలను శుద్ధీకరించబడ్డ ఆ గొప్ప కార్యం చేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా పెడితే, మీకు ఆ పరిశుద్ధతను పక్కకు పెట్టి మీలో ఉన్న పాత బుద్ధులే మీరు ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మీరు దేవుని ఘనత పట్టుకోలేరు, దేవుని ఘనతను సంపాదించుకోలేరు, దేవుని ఘనపరచలేరు. ఒక మనిషి ఎడల నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన పరిశుద్ధతలో రావాలి. ఒక మనిషికి ఏదైనా ఇస్తే పరిశుద్ధతలో రావాలి. నీ సమాన వయసు కలిగిన వాడు ఇతర వ్యక్తి, వేరే అమ్మాయి అయినా వేరే అబ్బాయి అయినా, ఆ వ్యక్తితో మాట్లాడినా నీకు పరిశుద్ధత నీ మన అంతరంగంలో ఉండాలి. పరిశుద్ధత ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతే కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా పరిశుద్ధతే ఉండాలి. చూడకూడదని ఎందుకు అనుకుంటున్నావు? నీ పరిశుద్ధత గురించే భయం కాదు, నీ పరిశుద్ధతలో ఏ లోపం రాకూడదనే ఏర్పాటు. అది తినకూడదు అనుకుంటున్నావు, ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధత ఎక్కడ కూడా సన్నగిలకూడదని, ఏమాత్రం కూడా చిన్న విషయాల్లో కూడా లోబడకూడదని. పాపాన్ని పెద్దగా ఖడ్గంతోనే నరికేస్తున్నావు. ఎందుకు? చిన్న విషయాల్లో కూడా నువ్వు తప్పిపోకూడదని. పరిశుద్ధత అంత ప్రాముఖ్యం. కానీ మీలో చాలామంది చూస్తున్నాను, మీ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, యేసయ్యలో మీరు నమ్మనప్పుడు, పూర్వం మీరు ఎలా ఉన్నారో అలా ప్రవర్తిస్తున్నారు. యేసయ్యను నమ్మినప్పుడు పరిశుద్ధతలోంచే నమ్మాలి. మన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం చెప్తున్న వాక్యం హెబ్రీలు రాసిన పత్రికలోనండి. ఆయన మనవలే సమస్త బలహీనత యందు పాలివాడైనను, మనలాంటి శోధనలు గుండా వెళ్ళినను, ఆయన చివరాఖరికి ఏమి లేనివాడిగా అయ్యను, పాపము లేనివాడిగా. చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడట చివరికి? గట్టిగానండి అందరూ. ఆయన దగ్గర ఏం లేదంటే చివరికి మనలాగే శోధించబడ్డాడు, మనలాగే బాధించబడ్డాడు, మనలాగే ఇబ్బందులు పడ్డాడు. ఆయన దగ్గర ఏం లేదట? పాపం లేదు. అంటే దేనితో ప్రవర్తించాడైనా, ఏ హృదయంతో ప్రవర్తించాడైనా, ఏ హృదయంతో ఆ సమస్యలు ఎదుర్కొన్నాడైనా, ఏ హృదయంతో ఆ కష్టాలు అడుగులేశాడైనా, ఆ పరిశుద్ధత నీకు లేనందువల్లే నువ్వు గడగడా ఉనిగిపోతున్నావు. ఉన్నా కూడా ఆ పరిశుద్ధ హృదయాన్ని కాపాడుకోలేనందున మళ్ళా మామూలు అయిపోయింది నీ లైఫ్. ఉన్నా సరే పరిశుద్ధత జీవితం సరిగ్గా లేనందువల్ల, దానికి విలువ ఇవ్వనందువల్ల, దానికి ఘనత తెలియనందువల్ల, యేసయ్య ఇంత శిలువ కార్యం చేశాడు నా కొరకు అని ఆ ఘనత, భాగ్యం తెలియనందువల్ల నీకు మళ్ళా అపరాధం అయిపోతున్నావు. మళ్ళా యేసయ్యను శిలువ బాధలు పెట్టేటట్టుగా ప్రవర్తిస్తున్నావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప పాడుతుంది, బాగుంది. నీ కృప లేకపోతే నేను ఈ బతుకు లేదు. అలాగే పరిశుద్ధత లేకపోతే సరైన దేవుని జీవం కూడా లేదు. కృప లేకపోతే వాస్తవానికి ఇప్పుడు జీవితం లేదు. పరిశుద్ధత లేకపోతే జీవం లేదు. పేరుకి పై మాత్రం యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివే, లోపల దేవుని శక్తి ఏమీ లేదు. పైన మాత్రం నేను దేవుడిని నమ్ముకున్నానే అని చెప్పగలుగుతావు, లోపల మాత్రం నీ హృదయంలో దేవుడు లేనందువల్ల నీ క్రియలు అపరిశుద్ధంగా కనబడుతున్నాయి. నువ్వు మనుషులను ద్వేషిస్తున్నావు, నీ ఇంటి వాడిని ద్వేషిస్తున్నావు, ఇంటి బయట వాడిని ద్వేషిస్తున్నావు. నీవు డబ్బు మనసు ఎక్కువగా ఉంది నీ దగ్గర లోక సంబంధమైన కామాతృత ఎక్కువ ఉంది ఈ లోకంలో. నీ దగ్గర ఈ లోకంలో ఉన్న ద్వేషాలు, దోషాలు, లోక సంబంధమైనవన్నీ నీ హృదయాల్లో పేరుకుపోయినాయి. అవి తొలగించుకోలేకపోతున్నావు, కానీ పేరుకు పరిశుద్ధత అంటున్నావు. రేపొద్దున మన అందరం వెళ్ళాల్సింది ఒకే ప్రాంతానికి. చెప్పండి, ఏంటది? గట్టిగా, పరలోకానికి అనండి గట్టిగా. అప్పుడు మనపై ఉంచిన ఆశీర్వాదాలు,
దీవెనలు, మనం చేసిన మంచి క్రియలు అన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టి, అమ్మా వినపడుతుందా? ఒకవేళ ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదం కలిగిన ఒక కిరీటం లాంటిది అనుకోండి. ఈ కిరీటాన్ని ప్రభువు నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ కిరీటం ఇచ్చే, శబాష్ నమ్మకమైన దాసుడా, ఇదిగో రా నీకు ఇచ్చాను ఈ ఆశీర్వాదం, ఇదిగో నువ్వు అందరికంటే చక్కగా బ్రతికే పరిశుద్ధుడిగా ఇచ్చినప్పుడు అది నేను పట్టుకుని ఆ ఆసీనుడైన యేసయ్య దగ్గరికి వదిలేసి, ఇది నా ఘనత కాదు ప్రభువా, నువ్వు ఇచ్చిందే ఇది అని చెప్పేట్టుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇది నా భాగ్యం కాదు. ఈరోజు ఈ గొప్పతనం, ఈరోజు ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళ నుంచి బయటకు వచ్చిన విధానం, ఈ రోజుకి ఆ రోజుకి ఏ నాటికైనా నేను ఇలా నీ సన్నిధిలో పరలోకంలో అడుగుపెట్టానంటే నా భక్తి కాదయ్యా, నా భక్తి కాదు. నువ్వు నన్ను గణపరిచావు కానీ నేను ఘనతగా యోగ్యుడిని కాను. ఇది నీకే అర్హత అని ఆయన పాదాల దగ్గర అలా పెట్టేసేటట్టుగా ఉండాలి. అసలు మనం దాని ప్లేస్కి వెళ్ళటాకే లేదు, అక్కడ మనకు యాక్సెసే లేదు దాంట్లోకి. డౌట్ ఏంటంటే అందరికీ, అసలు నన్ను పరలోకం వెళ్తాను నేను, ఇంకా అంతకంటే డౌట్ ఇంకేం లేదా నీకు? ఎందుకు వచ్చిందా డౌటు? పరిశుద్ధత సరిలేనందువల్ల. నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అంటే ఏంటి? పాపాన్ని పూర్తిగా ఖండించుకోవటం, వాక్యాల్లో పరిపూర్ణ విధేయత చూపటం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వాక్యానికి పూర్తిగా ఒలగిపోవటం, ప్రభువుని పూర్తిగా ఆశ్రయించడం, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశం ఆయన ఇచ్చిన వాక్యం నుండే ప్రవర్తించడం. ఇది లేనంతకాలం ఎలా అని నేను యేసు ప్రభువుని నమ్ముకుని పరలోకానికి వెళ్తానని చెప్తావు? ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ పూర్వ అజ్ఞాన దశ వదిలేసేయండి, మీ హృదయాలకున్న అంధకారం వదిలేసేయండి, వాటి నుండి బయటికి రండి. పూర్తిగా ప్రభు అంటున్నాడు, ఆయన ఎన్నటికి చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆది కాలంలో అంటే నువ్వు పూర్వకాలంలో కూడా నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి, ప్రస్తుతం పరిశుద్ధంగానే ఉండాలి, రాబోయే రోజుల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండు చేతులు చాపిస్తోందని చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యం మనందరికీ పొందుకోవాలని యేసయ్య శిలువ కార్యాలండి. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు, ఈ వివరణలు, ఈ కూర్చోవటం, నడులు లాగేసిన కూర్చోవటం, కాళ్ళు లాగేసిన కూర్చోవటం, ఎన్నైనా సరే వినాలని తపన పొందటం, మీరు ఎప్పటికెప్పటికీ మానకుండా ఆరాధనకు రావటం, దేవుని సన్నిధిలో కూర్చొని విధేయతగా చెందాలని అంటాం, ఇవన్నీ దేనికి రాంటి? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, చెప్పండి, పరిశుద్ధతలో ఉండాలి. ఆ యేసయ్యలా నడవాలని అనండి. ఎలాగా? యేసయ్యలా నడవాలని, ఆ యేసయ్యలా మాట్లాడాలని, ఆ యేసయ్యలా ప్రవర్తించాలని, ఆ యేసయ్యలాగా కోప్పడాలని, ఆ యేసయ్యలాగా ఆశించాలని, ఆకాంక్షించాలని, ఆ యేసయ్యలాగా నేను తృప్తి చెంది ఉండాలని. ఇదే నీకు నాకు అవసరం. ఇప్పుడు మనకు తెల్లటి వస్త్రం అవసరం పరలోకానికి వెళ్ళటానికి. మచ్చలు చేసుకోకండి, యేసయ్య ఇచ్చింది. యేసయ్య ఉచిత కృపతో మనకిచ్చిన ఈ తెల్లటి వస్త్రాన్ని డాగులు పెట్టుకోకండి, కలర్స్ మార్చుకోకండి. ఆయన ఇచ్చిన ఈ ఉచితమైన గొప్ప తెల్లటి వస్త్రమును ఏ మాత్రము మీకు నచ్చినట్టుగా ప్రవర్తించకండి. వాటిని పూర్తిగా మీరు శుభ్రంగా ఉంచుకుని వాటిని పవిత్రంగా కాపాడుకోండి. వెళ్ళకూడని ప్రాంతాల్లో వెళ్ళకండి, మాట్లాడకూడని మాటలు మాట్లాడకండి. కొన్ని వాటికి నాజీరితనం అవసరం, కొన్ని వాటికి మనం జాగ్రత్తగా మనం ఉండటం అవసరం, కొన్ని వ్రతాలు అవసరం మనకి. ఇది 40 రోజుల వ్రతాలు లాంటివి కావు, మనం చేస్తున్న 40 రోజుల ఉపవాసాలు లాంటివి కావు, జీవితాంతరము చేసే వ్రతం లాంటిది ఇది. కొన్ని పనికిమాలినవి నా జీవితానికి పనికి రావు అన్నప్పుడు వదిలేయటమే మంచిది. మంచి వాటిని ధ్యానించండి. మీ హృదయం చుట్టూ పరిశుద్ధత నిలబడటానికి పరిశుద్ధులతో సహవాసం చేయండి. ఓ యవనస్తుడా, నీ సమస్తమైన యవనేచ్ఛలను నుండి పారిపోయి పరిశుద్ధతను వెతుకువారి వద్ద, ప్రార్థనలు చేయువారి వద్ద వాళ్ళు వెంబడిస్తూ వెళ్ళు అని అంటున్నాడు ఈ తిమోతితో అపోస్తులైన పౌలు. పారిపో, నీ యవనేచ్ఛల నుండి పారిపో, నీ శరీర ఇచ్చల నుండి నువ్వు బయటికి రా, వచ్చి పరిశుద్ధులతో సహవాసం చేయి. అది నీకు దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి.
సహవాసాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చోవడం కాదు. పరిశుద్ధులు కలిగి ప్రార్థనా పరులతో సహవాసం చేయి. సార్ ఏమన్నా అమ్మగారు మీరు ప్రార్థన చేసినప్పుడు నన్ను పిలవండి, నేను వస్తాను. ఎన్నింటికి కూర్చుంటారు అందరూ? 3ంటిగా వచ్చేస్తానులే, అప్పుడు మా ఆయన భోజనం అయిపోద్ది వచ్చేస్తాను. ఈ కబుర్లు తక్కువ ఉండవు. ప్రార్థన చేసే వాళ్ళతో కూర్చొని ఏం చేయాలంటే మనం వెళ్ళి ప్రార్థన చేయాలంట. మీరు బైబిల్ స్టడీ చేసుకుంటున్నారా? నన్ను పిలవండి, నేను వస్తాను. కూర్చోవాలని ఉంది నాకు. పరిశుద్ధత నుండి తలంపులు ఇవన్నీ. స్తోత్రం చెప్పడం అందరూ కలిసి. పరిశుద్ధత నుండి రావాలి ఇవన్నీ. మీరు ప్రార్థన చేసుకుంటే నన్ను పిలవండి. ఎక్కడికి వస్తాను? మనం ఏం చేస్తాం? ప్రార్థనకు వస్తామమ్మా, నేను పిలవమన్నావు కదంటే ఇప్పుడే చుట్టాలు వచ్చారు, రాకపోయినా వస్తారంట. లేదు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, పాలకొల్లు. ఈ అమ్మయ్య పాలకొల్లు అంటే చూసి వద్దామని, ఫ్రీ కదా బస్సు, ఎప్పుడూ ఎక్కలేదు, ఒకసారి ఎక్కువ వద్దామని. అది కాదు మరి మీరే కదా మరి ప్రార్థనకు రమ్మంటే వెళ్ళినప్పుడు పిలవమన్నారంటే మరి మళ్ళీ వచ్చేవారం వస్తాను. పరిశుద్ధత అంటే ఇవి కాదండి. పరిశుద్ధత అంటే అన్నిటిలో దేవుని కొరకు అన్నిటిని వదులుకొని దాని కొరకు ప్రయాసపడతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసయ్య యొక్క రూపంలోకి రావాలంటే, యేసయ్య యొక్క పరిశుద్ధతలాగా మనం జీవించాలంటే, ఆయన ఏ హృదయం కలిగి ఈ లోకంలో ఉన్నాడో ఆ హృదయం లాంటి పరిశుద్ధ హృదయమే ఈ లోకంలో ఉంటే, ఆ పరిశుద్ధుడైన ఆయన సృష్టిని తయారు చేసినప్పుడు కలిగిన ఆలోచన, ఆ సృష్టి కలిగి చేసినప్పుడు మనుషులకి ఇచ్చిన రూపం, సృష్టిని కలిగి చేసినప్పుడు మనుషులకి ఇచ్చిన స్వతంత్రత, సృష్టిని కలిగించినప్పుడు ఆ వాక్యాన్ని ఇచ్చిన ఉద్దేశం, ఈరోజు యేసయ్యను నమ్ముకోవడం వల్ల నువ్వు చేయగలుగుతావు, నీ కలిగి ఉండగలుగుతావు. ఆ పరిశుద్ధత నుండి నువ్వు ఈ లోకంలో ప్రవర్తించగలుగుతావు. అదే జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఆమె నన్ను అందరూ కలిసి ఆమె ఆ సింహాసనాసీనుడైన ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్కన నుంచిన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఒక మంచి సెంటు కలిగిన వ్యక్తి దగ్గర కూర్చుని మొత్తం 10 రోజులు స్నానం చేయకుండా కూర్చుని నుంచుంటే ఏం దరిద్రం అది? ఆయనతో పాటు ఉండాలంటే మనం కూడా సువాసన కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఆయన తెల్లటి వస్త్రాలతో ఆయన ఉండినప్పుడు మనం కూడా తెల్లటి పరిశుద్ధతతో ఆయన వస్త్రాలతో మనం కూడా ఉండాలి. అది భాగ్యం. చేయగలుగుతారా మీరు? ఎంతమంది అలా చేయగలుగుతారు? ఎంతమంది మీ హృదయాల్లో పరిశుద్ధత కోరుకుంటున్నారు? ఆ పరిశుద్ధత కొరకు ప్రవర్తించడానికి, ఆ పరిశుద్ధతతో మాట్లాడటానికి, ఆ పరిశుద్ధతతో జీవించడానికి, ఆ పరిశుద్ధతలో ఉండి ప్రజలకు ప్రేమ తీసుకురావటానికి. నీ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? నీ స్వలాభం నుంచి రాకూడదు. నీ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? నీకేదో తిరిగి వస్తుందని రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? అది పరిశుద్ధతలోంచి రావాలి. ఏదొచ్చినా పరిశుద్ధతలోంచి వస్తే అది దేవుని ద్వారా హెచ్చించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. 2 చేతులు చెప్పండి, మరోసారి చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడింది దేవుడే. ఇది మానవ స్వరమే కానీ దేవుని తలంపు. పరిశుద్ధతలో లోక సంబంధమైన ఇచ్చలు తీర్చుకోవడం ఉండదు, వాటిని జయించడం ఉంటుంది. అపోస్తలుడైన హెబ్రీ భక్తుడు అంటున్నాడు, యేసయ్య రక్తం కారునంతగా పాపంతో పోరాడాడట పరిశుద్ధత కలిగి ఉండటానికి. ఎంతగా పోరాడాడండి? గట్టిగానండి. పరిశుద్ధత నిలుపుకోవడానికి ఎంతవరకు పోరాడాడట ఆయన? రక్తం కారునంతగా పోరాడాడట. కారిందా లేదా ఆయన రక్తం అంతా? ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా అయిపోయేలాగా పోరాడాడంటండి. కనీసం నువ్వు చెమట పట్టి కష్టపడి ప్రభు కొరకైనా ఒక బ్లడ్ అయినా సరే చిందించేంతగా నీ పరిశుద్ధత కొరకు పోరాడాను. అప్పుడే మనం పరిశుద్ధులు, అప్పుడే దేవుని పెడతాం. నమ్ముకుంటే కాదు, చర్చికి వచ్చేస్తే కాదు, బైబిల్ చదివేస్తే కాదు, ప్రార్థనలకు వచ్చేస్తే కాదు, ఉపవాసాలు ఉంటే కాదు, పరిశుద్ధతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం మంచి తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నేను నా స్వంత ఉద్దేశాలతో ప్రవర్తించాను, నన్ను మన్నించండి. ఇదిగో నీ పరిశుద్ధత కలిగిన నేను, నీ పరిశుద్ధత నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా, నీ యొక్క పాప పక్షాలను జరిగించి నా హృదయం మరొకసారి పవిత్రపరిచావు. నీ వాక్యం పరిశుద్ధమైన వాక్యం. ఆ వాక్యాన్ని అనుసరించే పరిశుద్ధుడిగా నా హృదయం ఉండడానికి సహాయం చేయి. సగం పరిశుద్ధత, సగం అపవిత్రత నా లైఫ్లో ఉంటే అది పవిత్రత కాదు. పూర్తి పరిపూర్ణ పరిశుద్ధత ఇష్టం నీకు. కుడి చెయ్యేమో పరిశుద్ధ పని చేసి, ఎడం చేయమో అపవిత్ర పని చేస్తే నీకు పరిశుద్ధులు కావు. మేము మా పూర్తి హృదయాలు నీ పరిశుద్ధతకు లోనవ్వాలి.
నీ సహాయం దయచేయండి అని ఎవరికి వారు దేవునికి మొర్ర పెట్టండి, నోరు తెరవండి. నా వ్యర్థమైన అజ్ఞాన హృదయాన్ని అనుసరించి అయ్యా నేను ఈవేళ ఎంతకాలం బతికానయ్యా, క్షమించండి. నీ పరిశుద్ధతో జీవించడానికి, నీలా ఉండడానికి, నీలా మాట్లాడటానికి, నీలా ప్రవర్తించడానికి, నీలా జీవనంలో సాగటానికి ఈ పరిశుద్ధత ఎంత అవసరమో నేను తెలుసుకున్నాను. నేను కూర్చుండటంలో కానీ, నిలుచుండటంలో కానీ, మాట్లాడటంలో కానీ, ప్రేమించడంలో కానీ నీలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. నా పడకలో నడకలో కూడా పరిశుద్ధత ఉండాలని ఆశిస్తున్నాను. నాయన, నీ పరిశుద్ధత కలిగిన హృదయం నుండి నేను బయటకు రావాలి, మాట్లాడాలి. అడుగుతున్నాను అయ్యా, నాకు ఆ హృదయం ఇచ్చేందుకు వందనాలు. ఎక్కడి నుంచి నేను అలా ఉంటానని మాటిస్తున్నానని ప్రార్థన చేయండి. ఎవరికి వాడు స్వార్థం, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు, మనుషులు ద్వేషించడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, ధనాపేక్ష కలిగి ఉంటాం, లోకాశ కలిగి ఉంటాం, అందరికంటే డాంబికంగా బ్రతకడం, ఇవన్నీ పరిశుద్ధతలో లేవు. వాటన్నింటినీ పక్కకు పెట్టి యథార్థత కలిగిన హృదయం కలిగి నీ హృదయం పరిశుద్ధతలో ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, దయచేసి నాకు ఆ పరిశుద్ధతలో నడిపించండి. నా హృదయానికి పరిశుద్ధత అవసరం, నిజమే. నీ వాక్యానికి విధేయత ఉండగలిగి, నీ వాక్యంలో ఉన్న విధేయత, నీ పరిశుద్ధాత్మద యొక్క సహవాసం కలిగి ఉంటే మాత్రమే నేను ఈ యొక్క జీవితంలో ఈ పాప మురికి మూర్ఖ మనుషుల మధ్య, ఈ దుష్టత్వం కలిగిన వాళ్ళ మధ్య ఇదిగో నేను నీకు పరిశుద్ధుడిగా ఉండగలుగుతాను, పరిశుద్ధురాలుగా ఉండగలుగుతున్నాను. కొంతమంది నన్ను రెచ్చగొడుతున్నారు, కొంతమంది నన్ను ఉద్వేగానికి గురి చేస్తున్నారు, కొంతమంది చేస్తున్న పనులు నచ్చడం లేదు. ఇవన్నిటిని బట్టి నేను వాళ్ళకి నచ్చినట్టుగా, నాకు అనిపించినట్టుగా ప్రవర్తిస్తున్నాను. కానీ నేను ప్రేమతో ఉండాలని, పరిశుద్ధతతో మాట్లాడాలని, పరిశుద్ధత పోగొట్టుకునేంతగా మేము ప్రవర్తించకూడదని, నీకు అవిధేయత లేకుండా ఉండకూడదని నువ్వు నాకు చెప్పినందుకు వందనాలు. నీ సహాయం దయచేయని ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన దేవా, అతి పవిత్రమైన నీ నామానికి, పరిశుద్ధమైన నామానికి వందనాలు. దూతగణాలు, సేరూపులు, హేరూపులు, 24 మంది పెద్దలు, ప్రతి ఒక్క జీవి నీ పరలోకంలో నిన్ను పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని భూత వర్తమాన ప్రభా కార్యాలలో నువ్వు పరిశుద్ధతగానే ఉన్నావని నువ్వు మాట్లాడించిన మాట బట్టి వందనాలు. మా హృదయాల్లో అలాంటి జీవితం లేనందుకు క్షమించమని అడుగుతున్నా. ఎక్కడి నుంచి నీ ఇచ్చిన రక్తం చేత కడగబడ్డ మేము ఆ పరిశుద్ధతలో మేము ప్రవర్తించినట్లుగా, ఆ పరిశుద్ధత నుండి మాట్లాడి, ఆ పరిశుద్ధత నుండి ప్రవర్తించి, ఆ పరిశుద్ధత నుండి నాయన మేము ప్రేమించి బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం చేత ప్రతి హృదయాన్ని మార్చండి. నీ వాక్యం చేత ప్రతి హృదయంలో నీ అద్భుతం జరిగించండి. నీ వాక్యం చేత ప్రతి హృదయంలో నీ గొప్ప మార్పు దయచేయండి. ఈ వాక్యం ఎంతమంది ఉంటున్నారో అందరికీ నీ అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాల్లో యథార్థత, వారి హృదయాల్లో సత్యం, వారి హృదయాల్లో పరిశుద్ధత కాపాడుకునే కృప దయచేయండి. నీ మెండని నిండని దీవెన దయచేయమని వేడుకుంటున్నాను. కృప వెంబడి కృప దయచేయండి, అభిషేకించండి. ఈ మధ్యాహ్న కాలం వేళ ఈ హృదయాలు ఎవరెవరైతే నీకు అప్పగించుకుంటున్నారు, ఎవరెవరి హృదయాలైతే నీకు సమర్పించుకుంటున్నారు, ఎవరెవరి హృదయాలైతే నేను ప్రభు కోరుకుంటున్నారు, ఎవరి హృదయాలైతే పాప క్షమాపణకై వేడుకుంటున్నారు, క్షమించు నాయన, తప్పైంది, నేను ఎప్పుడు ఇలా చేయను, నా అజ్ఞాన దశకుండా నేను వెళ్ళను, నీ ఇష్టానుసారంగా వెళ్తానని అడుగుతున్నారు. వారికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నా. వారిని మళ్ళా పునరుద్ధరించండి, వారిని మళ్ళా నీ యొక్క సన్నిధిలో బలపరచండి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండకు, ప్రార్థనా పరులతో కలిగి ఉండకు, ప్రార్థన చేయి వారితో సహవాసం కలిగి ఉండకు సహాయం చేయండి. ఆ మనస్సు గల వారితో ఉండటకు సహాయం చేయండి. తిరుగుళ్ళతో, దుష్ట మనస్తత్వాలతో, లోక మాటలు కలిగిన వారితో సహవాసం కాదు, పరిశుద్ధత కలిగిన వారికి, వారు ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారో వారితో సహవాసం కలిగి ఈ సహవాసం ద్వారా కూడా వీరు బలపడడానికి సహాయం చేయండి. మాట్లాడడానికి, పడుకోవడానికి, కూర్చోడానికి, నుంచోడానికి, తలంచడానికి, తప్పించడానికి వీటన్నిటికీ పరిశుద్ధతే ఆధారం ఉండాలి తప్ప మా హృదయ ఇచ్చలు, ఆలోచనలు కాదని ఈ లేఖనాల వల్ల మేము తెలుసుకున్నాం. ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ మాటలు విన్న ప్రతి సహోదరిని మార్చి వర్ధన చేసి నీ రక్షణలోకి, రక్తం ద్వారా ప్రక్షాళనలోకి నడిపించమని
యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.